ఓ పక్కన ప్రతిపక్ష అధికార పక్షం చేస్తుంది, ఇంకో పక్కనేమో అధికార పక్షం చేస్తున్నది కరెక్ట్ అంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సంబంధించి. అంటే ఇక్కడే ఎలా వార్తని నేరేటివ్ చేయాలో కూడా వీళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. లేకపోతే సానుభూతి కోసం శవ రాజకీయాలు జగన్కి అలవాటు. 2019లో బాబాయ్ హత్య, కోడికత్తి, ఇప్పుడు పింఛన్ల డ్రామా ఆడుతున్న సీఎం. ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వలేనంత అసమర్థులా అని సీఎస్కు సూటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4000 పింఛన్. రావులపాలెం ద్రాక్షారామ ప్రజాగళం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. వెరీ గుడ్. మరి చంద్రబాబు గారు వచ్చాక 5000 ఎవరితో ఇప్పిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పిస్తారా, లేకపోతే ఇట్లాంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తారా? మరి లోకేష్ గారు చెప్తుంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తామని కదా. మరి మనం వచ్చినప్పుడేం వాలంటీర్ ద్వారా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇప్పిస్తాం, ఇప్పుడు ఇస్తే తప్పెందుకయింది? అంటే వాలంటీర్ ఉండాలి, మావాడై ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఓడైతే కనుక ఉండటానికి వీల్లేదు. ఇదే కదా అసలు వాస్తవం చెప్పదలుచుకుంది. బట్ దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేరేటివ్గా చెప్పేటటువంటి వ్యవహారం ఈనాడుకున్నటువంటి స్పెషాలిటీ అదే నడుస్తుంది. లేకపోతే సాక్షాత్